ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికి అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. షాలేం స్వరం ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటూ ఉన్నారు. అందులో బట్టి ప్రభుకి మహిమ. మీకు అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ప్రభువా, ఈ రాత్రి వేళ దేవుని వాక్యం నన్ను ఏం మాట్లాడిస్తామంటే, నేను నీకు ఉండగా నీకేమి తగలదు. అందరూ చెప్పండి, నీకేమి తగలదు. యెహోవా నీకుండగా నీకేమి తగలదు. దేవుడు నాతో మాట్లాడిన మాట మీతో ఈ రాత్రి వేళ పంచుకుంటాను. ఆయన మనకుంటే ఏమి తగలవు. ఏమి తగలవో ఈ రాత్రి వేళ కొన్ని విషయాలు మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. 3:25. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించి చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. వారికి హాని ఏమీ కలుగలేదు. ప్రభు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చదవబడిన లేఖన భాగం, వారికి ఏమీ తగలలేదు. ఇప్పుడు సందర్భాలు తలపైకెత్తండి, నా వైపు చూడండి అందరూ. ఈ సందర్భం అందరికి తెలుసు. ఏంటి? షడ్రకు మేషకు అభిజ్ఞములు ఎక్కడికి వెళ్ళారు? వారు అగ్నిగుండానికి వెళ్ళారు. ఇప్పుడు మీరు చెప్పాలి, ఆన్సర్ మీరు చెప్పచ్చు. ఏం తగలేదు వారికి? అది సెగ. అగ్ని వారి మీదకి తగలలేదు. అగ్ని తగలకుండా చేయబడినటువంటి విధానం మనం చూస్తున్నాం. ఆ యొక్క కాల్చబడినటువంటి ఆ కట్టెల ద్వారా ఆ నిప్పు రవ్వలు వారి మీద తగలలేదు. వాస్తవానికి ఏమవ్వాలి? నిప్పులు తగలాలి. నిప్పులు ద్వారా వారి వస్త్రాలు కాలిపోవాలి. వారి తల వెంట్రుకలు ఏమవ్వాలంటే మొత్తం ఉన్నదంతా కూడా మన బజపట్టి ఊడి పొడవాలి. అంతే. పట్టుకుంటే ఎటో చర్మం అట ఊడిపోయినట్టుగా ఉండాలి. ఎక్కడున్నారు వారు? అగ్నిలో ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అగ్నిలో వారు వేస్తే వీళ్ళు మాత్రం బాగానే ఉన్నారు. అగ్నిలో ఉన్నవారు బాగున్నారు, అగ్ని బయట ఉన్నవారు కాలిపోయారు. వారికి తగిలింది, వీరికి తగలలేదు. ఈ రాత్రి ఇదే నీ ముందు ఒక ప్రశ్న. ఎవరికి తగలుతుంది, ఎవరికి తగలదు? చాలామంది లోకం అంటారు కదా, నా గోష్ట నీకు తగలకుండా పోదు, నా ఉసురు నీకు తగలకుండా పోదు, నా మంట నీకు తగలకుండా పోదు, నా బాధ నీకు తగలకుండా పోదు అని అంటారు. ఇక్కడ మనం చదువుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో భక్తులకి తగలలేదు, భక్తిహీనులకు తగిలింది. కారణం ఏమిటో ఈ వాక్యము మనం అర్థం చేసుకోవాలి. మాకు చాలా సందర్భాలు మనం విరివిగా ఈ వాక్యాలు వింటాం. అసలు ఎందుకు వీరికి అగ్ని తగలలేదు? ఎందుకు అగ్ని మంట వారి మీద పడలేదు? వాళ్ళ వస్త్రాలు ఎందుకు కాలిపోలేదు అని అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మనమేం చెప్పగలం అంటే, వారు దేవుని ఆరాధించడానికి ఇష్టపడిన వారు. ఒక మాట చెప్పంటే, దేవుని కొరకు వారు చనిపోవడానికైనా సిద్ధం. దేవుని కొరకై. ఒకప్పుడు మనం చూస్తాం, ఇప్పుడు కాదు. భర్త చనిపోతే భార్యను కూడా ఏం చేసేవారు? ఆ దినాల్లో సజీవ దహనం చేసేవారు. ఆ దినాల్లో ఈ దినాలనా నువ్వు పోతే పో, మేము మా దారి మేము పోతాం. బీపీ ఎక్కిపోతే పొడుస్తావు, నువ్వు ఏమైపోతే పొడుస్తావు పో అనేవాళ్ళు భూమి మీద ఉన్నారు. పోతే వాళ్ళు పోతారు. మళ్ళీ నీ సంగతి ఏంటి అనేది ఈజీ. దేవుని పిల్లల నోట నేను చెప్తున్నాను ఈ మాట, ఎప్పుడు ఎవరితో మనం అనకూడదు. నువ్వు పొడుస్తావు, నీకు తగలుతుంది, నీకు జరగతుంది అనకూడదు. నువ్వెవరు? మోషే ఏమన్నాడు? బైబిల్ గ్రంథంలో మీరు గమనించండి. దేవుని సేవకులు, దేవుని పిల్లలు అన్నది అన్నట్టుగా జరుగుతుంది. మనం ఎవరు అంటే ఆశామాష కలిగిన వారం కాదు, ఆత్మను కలిగిన వారం. అంత మాత్రమే కాదు, దైవశక్తితో నింపబడి దేవుని పిల్లలం. ఇంకొక మాట చెప్పంటే, కలెక్టర్ చెప్తే ఆర్డరు కింద ఉన్న పై అధికారులంతా కూడా ఏం చేయాలి? చేస్తారా చేయరా? ఖచ్చితంగా చేయాలి. ఆదివారం చెప్పాడు, చేస్తారా లేదు డ్యూటీయా? ఎందుకు? అధికారి. మనము సృష్టికర్త అధికారి పిల్లలం. ఆ శక్తి, ఆ భాగ్యం, ఆ వరం మనకిచ్చాడు. కాబట్టి మన నోటార ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఏది శాపనార్థాలు పెట్టకూడదు, శపించకూడదు, వారి విషయాలు మనం దూషించకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు అంగీకరిస్తే అంతమందు పడుతుందన్నమాట. వీళ్ళు ఏమనుకున్నారంటే, యేసు ప్రభు వారితో ఈ దినాలు ఎంతోమంది జీవిస్తున్నాం మనం.
ఆలోచన చేయాలి. వారికి తగిలింది, వీరికి తగలలేదు. ఇది ప్రశ్న మీ ముందు ఉంచాను. తగలకుండా ఉండాలంటే, తగిలేటట్టుగా ఉండడానికి గల కారణాలు చూస్తున్నాం. దేవుని కొరకే జీవితాలు తెగించుకున్నారు. ఒక నపుంసకులు ప్రభు కొరకై తమ జీవితాలు త్యజించుకున్నారు. వాళ్ళకి ఆస్తులు ఐశ్వర్యాలు అవసరం లేదు. వాళ్ళకి ఏం కావాలి? కేవలం దేవుడే కావాలి. ఆయన ఆరాధించాలి, ఆయన పూజించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన కొనియాడాలి. వారి గురి గమ్యం అది. వారు దేవుని కొరకే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడిన వారు. అంత మాత్రమే కదా, వారి జీవితాలు ఎందుకు తగలేదంటే వారు దేవుని గౌరవించేవారు. వాళ్ళకి దేవుడంటే మహాభక్తి. అంత మాత్రమే కాదు, దైవ భయం కూడా వారిలో ఉంది. షడ్రకు మేషకు అభిజ్ఞపడిన వారు అగ్నికిరణ తగలేకపోవడానికి ఇవే కారణాలు. ఈ లోకంలో నీకేవి తగలకుండా ఉండాలంటే షడ్రకు మేష లాంటి అభిజ్ఞ వంటి బ్రతుకును బ్రతకాలి. అది మెయిన్. నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా ఆయనతో జీవిస్తూ ఉండాలి. ఎన్ని శ్రమలైన ఎన్ని కష్టాలను ఆయన వెంబడిస్తూ ఉండాలి. ఆయన ఆరాధించేవారిగా, ఆయన పూజించేవారిగా ఉండాలి. దేవునితో ఎవరైతే జీవిస్తూ ఉంటారో, దేవుని ఆరాధిస్తూ ఉంటారో, ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళినా దేవుడు నీకు తగలకుండా చేస్తాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయనకు అవసరం. నీతో ఆయనకు పని ఉన్నది. అందుకే ఈ భూమి మీద మనం ఇంకనూ నిలిచి ఉన్నాం. ఒక విషయం ఎలా చెప్తాం. షడ్రకు మేషకు అభిజ్ఞ వాళ్ళు నిలిచి ఉన్నందువలనే రాజుగారి జీవితం మార్పు కలిగింది. ఒకవేళ కానీ కాలిపోయి ఉంటే వాళ్ళు వాళ్ళ ముగ్గురు కానీ, ఆ యవనస్తులు కానీ కాలిపోయి ఉంటే ఆ ప్రదేశంలో దేవుని యొక్క గొప్పతనం తెలిసేది కాదు. నీకు తగులుతూ ఉన్నట్టే దైవశక్తి లేని వ్యక్తిగా కనిపిస్తావు సమాజానికి. నీకు తగులుతుందంటే దేవుడు నీలో లేని వ్యక్తిగా బ్రతుకుతూ ఉంటావు. నీకు తగులుతున్నప్పుడు చెప్పాలి, నా దేవుని నమ్ముకున్నాను, అసలు నాకెన్ని తగిలినా ఆయన నన్ను కాపాడుతూ వచ్చాడు. ఎన్ని భయాలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని శ్రమ కలిగినా నేను ఆయన కలిగి ఉన్నందున ఆయన నన్ను తప్పిస్తూ వచ్చాడు. ఆ నిరీక్షణతో క్రైస్తవ బ్రతకాలి. లోకానికి మనకు కొన్ని వ్యత్యాసం అదండి. వారు నిరీక్షణ లేని వారు, మనం నిరీక్షణ కలిగిన వారు. వారు లోకం వైపు చూసేవారు, మనం చెప్పాలి, ఏం బాబు ఎవరి వైపు చూస్తున్నారు? మీరు దేవుని వైపే చూడాలి. ఎవరి కాలంలో దేవుని వైపు చూడాలి. దేవుని వైపు ఎవరైనా చూసిన వారి జీవితంలో ఏవి తగలకుండా దేవుడు కాపాడతారు. వారు ఎందుకు దేవుడు అలాగూ తగలకుండా చేశాడంటే అగ్ని. వాళ్ళు చనిపోకుండా ఎందుకు దేవుడు చేశాడంటే వాళ్ళ మంచి ప్రార్థనా పరులు వాళ్ళు. ఎవరు వాళ్ళు? మీకు కావంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చదవండి. అక్కడ మరి దానియేలు వచ్చి షడ్రకు మేషకు అబేద్నెగోకు చెప్తారు, అయ్యా ఈ పరిస్థితిలో మనం ఉన్నాము, రాజుగారు కలగన్నాడు, భావంగాని చెప్పకపోతే చంపేస్తాడట అని సంగతి అంతా కూడా చెప్తాడనమాట. బబులోనులో తక్కిన జ్ఞానాలతో కూడా నశింపుకుంటున్నట్లు కలయక మర్మమును పరలోకమందు ఉన్న దేవుని వల్ల కటాక్ష పొంది నిమిత్తము ఆయన వేడుకున్న వారిని హెచ్చరించరని 2వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తాం దానియేలు గ్రంథంలో. అంటే వాళ్ళు ఎలాంటి వారంటే దేవుని బతిమాలకోండి, వాళ్ళు ప్రార్థించేవారు కాబట్టి కాపాడబడ్డారు. తగలకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? నీ జీవితంలో త్యాగం చేయాలి. వాళ్ళు దేవునికి సమయాన్ని త్యాగం చేస్తారు. మన దగ్గర ప్రభాకర్ సార్ కూడా వస్తాడు, బాగా ఇటంటాడు. ఎప్పుడైనా మీరు నా లైన్ చూడాలి, బాగా ప్రార్థన చేయాలంటాడు, దంచాలంటాడు. దాని భావం అదే కదండి. ప్రార్థనలో ఎంతగా దంచబడితే, ప్రార్థనలో ఎంతగా ప్రభుత్వం మనం బ్రతికితే, వాక్యం ఎంత ధ్యానం చేస్తూ ఉంటే ఏవి కూడా నీకు తగలవు. అది రాత్రి వేళ దేవుని వాక్యం. నీ కుటుంబం మీదకి ఏవి తెగులు తగలకుండా ఉండాలంటే, నీ గుడారం మీదకి ఏది తగలకుండా ఉండాలంటే నువ్వు ఉండవలసిన రీతిలో నువ్వు ఉండాలి. ఏముండాలి? నీలో ప్రార్థన ఉండాలి. ప్రతిరోజు ధూపం, ప్రతి ఇంటికాడ దీపం వెలుగుతుందా లేదా? సాయంకాలం అయితేనే ఏం చేస్తారా? టైం వేయాలా? లైట్ వేద్దా పోయా? ఏం వేయాలి? సాయంకాలం అవుతా దీపం వేద్దా? ఇంటికి దీపం అన్నాం కదా, ఇంటికి దీపం వేస్తున్నాం, ఒంటికి దీపం పెట్టుకోవాలి కదా. ఆత్మ ఇది వెలిగించబడుతూ ఉండాలి. ఈ ఆత్మ వెలిగితేనే ఆ ఇంటికి ఏమండి, నువ్వెంత రంగు వేయి, సాయంకాలం ఇంటికి లైట్ వేస్తేనే ఆ ఇంటి అందం వెలుగులోనికి వస్తుంది. అలాగే విశ్వాస జీవితంలో ఏ ఇంట్లో ప్రార్థనలు జరుగుతాయో గుర్తుపెట్టుకోండి. ఏ ఇంట్లో ప్రార్థనలు జరుగుతాయో అదే లోకం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. విశ్వాసులారా జాగ్రత్తగా వినండి. ఏ ఇంట్లో ప్రార్థనలు జరుగుతాయో నీ ఇంటికి ఏవి తగలవు.
ఎందుకు చెప్పండి? ప్రార్థన జరుగుతున్నప్పుడు ఎవరుంటారు అక్కడ? అది దేవుడు ఉన్నందువలన ఏ శక్తి కానీ ఏ కుయుక్తి కానీ నీ దరి ఒకవేళ ఉంటే అది ఏమవుతుంది? కొంచెంసేపటికి ఏమవ్వాలి? తగ్గిపోతే దూరం అయిపోతుంది. అప్పుడే జరగకపోవచ్చు, కొంత ఆలస్యం అవచ్చు, కొంత లేట్ అవచ్చు, కానీ జరిగేది వాస్తవం. అది మనం నమ్మకంతో ప్రార్థన చేయాలి, నిరీక్షణతో ప్రార్థన చేయాలి, ఓపికతో ప్రార్థన చేయాలి. కలభావం కొరకే వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళు సక్సెస్ అయ్యారు లేదా? సక్సెస్ అయ్యారు. వాస్తవానికి ఇలాగ అనుకుందాం, దానియేలు ప్రార్థన చేయొచ్చుగా, తన స్నేహితులైనటువంటి ఆ ముగ్గురికి ఎందుకు చెప్పాలంటే అర్థమవుతుందా? ప్రార్థనలో పంచుకుంటున్నాడు. ఆ రాజుగారు చెప్పాడు, అందులో మీరు కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి, నేను కూడా రాత్రి ప్రార్థన చేస్తాను. ప్రార్థనా కూడికలకి చాలామంది రారండి. ఏ కూడికలకు రారు? ప్రార్థనా కూడికలు రారు. ఏమంటే బిజీ. 10 మంది కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే 10 మంది కొరకెట్ట ప్రార్థన చేస్తారు? 10 మంది ప్రార్థన చేసే ఇంటికి నువ్వు రాకపోతే నీ ఇంటికి 10 మంది ఎట్ట వస్తారు? ప్రార్థన కూడికలోనికి నువ్వు రావాలి. మాట కఠినంగా ఉండొచ్చు, గాయమే కావచ్చు, శ్రమే కావచ్చు, అయితే తద్వారా చేదు జీవితం ఉండొచ్చు, కానీ అది నీ జీవితానికి ఒక మేలుకరంగా ఉంటుంది. మన కుటుంబాల్లో ప్రార్థనలు జరగడం ద్వారా ఆటోమేటిక్గా అసలు మనం అనుకుంటున్నాం ఎట జరుగుతుందంటే, ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే, ఇప్పుడు వెళ్ళాము, రేపు 1.5 లక్ష కట్టే అంటే ఏం చేసి ఉండాలి? ఇప్పుడు నేను నోరు మూసుకోగానే కట్టి ఉండాలి. చెప్పింది చెయ్యి అంటే ఇంకేం చేయలేము. అందుకే కదా నీ పక్షాన నేను వాక్యం కూడా, నీకు ఏ హాని తగలదు. దేవుని వాక్యంలో రాయబడినట్లుగా తగలకుండా చేశాడు అగ్ని. కారణం వారు ప్రార్థనా వీరులు. కారణం వారు తగలకుండా చేయడానికి వాళ్ళలో త్యాగం ఉన్నది. త్యాగం ఉన్నందువల్లనే వారి జీవితాలు తప్పించబడ్డారు. దేవుని పిల్లల సమయం త్యాగం చేయాలి, సావాసంలో ఉండాలి, లోకాన్ని త్యజించుకొని దేవునికి త్యాగం చేయాలి. మనమే త్యాగశీలుడు కాదు. ఎందుకో తెలుసా? ఈ జీవితాన్ని దేవుడు కాపాడుతున్నందువల్ల. సోదరి మన మధ్య ఉన్న అమ్మాయి కుసుమ చెప్పింది, ఆ అమ్మాయి చేస్తున్నప్పుడు అనుకోకుండా గ్యాస్ పైప్ లీక్ అయిపోయింది, ఊడిపోయింది. జీవితంలో ఎప్పుడు భయపడినట్టుగా నేను భయపడానన్నా, నా వల్ల కాక 1 గంట సొప్పు పట్టుకునింది. దేన్నా? ఆ గ్యాస్ పైపు. మొత్తానికి మళ్ళీ వచ్చారు, అందరూ హెల్ప్ చేశారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఆలోచన టైంకి రాకపోయింటే 35 పల్స్కి పడిపోయి 20కి వచ్చేసి ఉంటే పరిస్థితి ఏమవుతుంది? అదొక పాఠం. ఎందుకు? మరొక్కసారి జీవితంలో చేస్తున్న పనులు, వైద్యంలో జాగ్రత్తగా ఉండాలని. అర్థమవుతుందా? ఈరోజు మనిషి జీవితాల్లో అనుకోనేటువంటి ప్రమాదాలు. ఇప్పుడు పెడితే ఒక రోజుకి 3,500 కట్టాలి. నీకేమిస్తున్నాడు? ఫ్రీగా. ఏమండి? మంచి బ్రీతింగ్ దేవుడు ఇస్తున్నాడు. ఆ మాత్రం ఉన్నామంటే దేవుని మహాకృప. రోగం తగలకుండా నడవగలిగినటువంటి జీవితం. ఈరోజు చేతులు కట్టుకున్న వాళ్ళు, కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు చూస్తూ ఉంటే, ఒక చిన్న బిడ్డని మొఖం ఊదిపోయి ఉంటే హాస్పిటల్ దగ్గర 2 చేతులు దండం పెట్టి ఎవరి దగ్గరికి రావాలా? వస్తున్నామా మనమా? మళ్ళీ వస్తాంలే అన్నీ కాలిపోయే పరిస్థితిలో. ఇప్పుడు రాలేము, ఇప్పుడు టైం లేదు. ఇప్పుడు అన్ని సినిమాలు, సీరియళ్ళు, సెల్ ఫోన్లు, సుఖాలు, తిండి, లోక సౌఖ్యాలు కావాలి. 1 గంట ప్రార్థనకి నీకు టైం లేదు, సమయం లేదు, అనుకూలత లేదు. నువ్వు బిజీ జీవితం ఇది. నిన్ను అడుక్కోవాలి, రండయ్యా. వాళ్ళేవి నీ దగ్గర ఆశించి అడగడలేదు, ఆశీర్వాదక బ్రతకాలు అడుగుతున్నారు నేను. అది దైవ సేవకులు రమ్మని అడిగేది ఆశీర్వాదకరంగా బ్రతకాలి. సంఘానికి నీ ద్వారా మేలు రావాలి. సంఘానికి ఆస్తులు ఐశ్వర్యాలు కోరుకోలేదు సంఘం. ఆ సంఘానికి వెళ్ళి బాగుపడ్డారని చెప్పుకోవాలి సంఘం. తగలకుండా చేయడానికి వాళ్ళ ప్రార్థన ఉన్నది, త్యాగం ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, వాళ్ళు అపవిత్రులు కారు. రాజుగారు అడిగాడట, వాళ్ళకి మంచి భోజనాలు పెట్టండి, ఆహారం పెట్టండి అని అంటే, 10 రోజులు మమ్మల్ని పరీక్షించయ్యా, 10 రోజులు మమ్మల్ని పరీక్షించు. ఆ పరీక్షలో వాడు గెలిచారు. అపవిత్రత కాకుండా ఏ విషయంలో? తిండి విషయంలో నోరు కట్టారు వాళ్ళు. ఎవరి కోసం? ఏమ్మా, దేవుడి కోసం నోరు కట్టకపోతే పర్వాలేదులే, ఇప్పుడు నీ ఆరోగ్యం గారు నోరు కట్టుకో చాలు. చూద్దామా? పందాలేస్తామా? చూద్దామంటే ఒళ్ళు బాగాలేనప్పుడు ఏం చేయాలి?
మన కోసం ఇలాగందాం, యథార్థంగా మన గుండెలు మీద చేసి, యేసయ్యా నా ఒళ్ళు నీ కొరకు కట్టుకుంటా, నేను నా నోరు కట్టుకొని నీ కొరకు బ్రతకతాను చెప్పగలమా మనమా? మనకు ఆ దమ్ము ధైర్యం, ఏదో ఒక రోజు ఉంటానయ్యా, 2 రోజులు ఉంటానయ్యా, అన్ని రోజులు అనమాట ఇది ఏ న్యాయం ప్రభువా అంటే తినకుండా పొడవమంటావు, నన్ను వద్దని నా నోరు కట్టేస్తావా? చెప్పలేము, కానీ మనసులో ఉంటుంది భావన. అయితే ఆలోచించేద్దాం. తెగించుకున్నారు వారి జీవితాలు, సుఖం కోరుకోలేదు వాళ్ళు, సౌఖ్యం యవనస్తులో మంచి తిండి వయసు, యవన ప్రాయంలోనే తన కళ్ళు, తన నోరు, తన హృదయాన్ని కాపాడుకున్నారు. కాబట్టి ఈరోజు వరకు కూడా మనం చెప్పుకుంటున్నాం. ఆ రోజు కళ్ళు పోయి, నోరు పోయి, కడుపే పోయింటే ఈరోజు శాపం గురించి మాట్లాడుంటాం. వారి గురించి నీతి చెప్పుకునేవారం కాదు, యథార్థంగా ఉన్నవారని చెప్పుకోవడానికి వీలు లేదు. మనం ఆలోచన చేయాలి. ఈరోజు అగ్ని నీకు తగలకుండా అంటే ఈ లక్షణాలతో నువ్వు కూడా పాటిస్తే నీకు తగలకుండా దేవుడు అగ్ని అక్కడ రాయబడిన మాట తగలకుండా చేస్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట చూద్దాం రండి. దైవ గ్రంథంలో కీర్తన గ్రంథం 121వ కీర్తన 6వ చరణం. కీర్తనలు ఇక్కడ నుంచి బయటికి ఒక మాట మనం చూద్దాం. పగలు ఎండ దెబ్బైనను, చూస్తున్నారా? పగలు నీకు ఎండ దెబ్బైనను, రాత్రి నీకు వెన్నెల దెబ్బను తగలదు. చెప్పండి అందరూ. రెండో విషయం చెప్పాలి. ఇక్కడ మనం చూస్తాం తగలదు. ఎవరికి ఈ వచ్చిన ప్రకారం ఎవరు వస్తారో చెప్పండి. రాత్రి పగులంటే మీకు గుర్తు రావాల్సింది ఎవరు రావాలా? అమ్మో, రాత్రి పగులంటే మీకు అంటే ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుని ఏమని వాగ్దానం చేయడం? పగలు ఎండ దెబ్బను, రాత్రి మీకు తగలదు అన్నాడు. పగులు మీకు, రాత్రి అయినా సరే మీకు బాగా నడిపిస్తారు. ఎన్ని నడిచారండి వాళ్ళు? 40 సంవత్సరాలు క్షేమంగా నడిచారు. చెప్పులు అరిగిపోలేదు, వస్త్రాల పాత గెలలేదు. మనం వేసుకున్న చెప్పులు, మనం వేసుకున్న బట్టలు 3 రోజులకి ఏమైపోతుందా? అంతే. ఆలోచన చేద్దాం. 40 సంవత్సరాలు వాళ్ళకి జతలు, అది ఎట్లదా వారి భోజనం. ఇక్కడ మనం గమనించాలి, వారు దేవుడు చెప్పిన మార్గంలో వారు నడిచినందువలన, పెద్దలకు లోబడి వారు అనుసరించిన దాని వలన అన్ని సంవత్సరాలను వాళ్ళు బ్రతకగలిగారు. అలా లేకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికితే, అనుసరించకపోతే ఆవేదన పాలవలసిందే, అగ్నిగుండానికి వెళ్ళాల్సిందే. వారు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని అనుసరించినందున వారికి తగలకుండా క్షేమంగా పోయారు. మనం మామూలు చూస్తాం కదండి, వర్షం పడేటప్పుడు ఎట్లా క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది, ఎంత దూరం ప్రయాణించవచ్చు. అదే ఎండాకాలంలో పోయే ప్రయాణం చేయమంటే మిట్ట మధ్యాహ్నం అసలు పోగలమా? ఎంత కష్టం. ఇక్కడ గమనించాలి, ఎవరైతే దేవునితో అనుసరిస్తారో, దేవునికి లోబడి ఆయనతో ప్రయాణం చేస్తారో, సేవకులకు లోబడి వారితో ప్రయాణం చేస్తారో, వాళ్ళు వెళ్ళమన్న చోట వెళ్ళాలి, వాళ్ళు ఉండమన్న చోట ఉండాలి. ఎవరు మాట అంటున్నారు ఇక్కడ? ఇశ్రాయేలు ప్రజల మోషే, అహరోనులు దేవుడు చెప్పింది వాళ్ళకి చెప్తూ ప్రజలకు చెప్తే ఆ ప్రజలు మోషే మాట, యెహోషువ మాట వింటూ వచ్చారు. అర్థమైందా? అహరోను మాట వింటూ వచ్చారు. ఆ రోజు వాళ్ళు కానీ వినకపోతే వాళ్ళ పరిస్థితులు వేరుగా ఉండేది. ఇక్కడ నేర్పించే పాఠం, తగలకుండా ఉండాలంటే నువ్వు వినేవాడుగా ఉండాలి. తగలకుండా ఉండాలంటే నువ్వు అనుసరించేవాడుగా ఉండాలి. నువ్వు ఎవరిని వింటున్నావు, ఎవరిని అనుసరిస్తున్నావు? నువ్వు వింటున్నది ఏమి వింటున్నావు, అనుసరిస్తుంది ఏమి అనుసరిస్తున్నావు? ఇక్కడ విని అక్కడ వదిలిపెట్టడం కాదు, విని అనుసరించగలిగిన జీవితం ఉండక రావాలి. ఈరోజు మన అంశభాగం తగలకుండా చేస్తానన్నాడు దేవుడు. తగలకుండా, అగ్ని తగలకుండా ఉండాలంటే, ఎండ తగలకుండా ఉండాలంటే ఆయన అనుసరించాలని చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని వాక్యంలో మనం 91వ కీర్తన చాలా వరకు చదువుతాం కదండి. అందరికీ కంఠస్థ వాక్యం చాలా వరకు. క్రైస్తవ లోకానికి 23వ కీర్తన, 91వ కీర్తన, ఇది బాగా సుపరిచితమైనటువంటి అధ్యాయాలుగా మనము గమనించవచ్చు. ఏమన్నాడు? అపాయము నీకు అపాయమేమి రాదు, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. తర్వాత 12వ వచనం చూడు, 12వ వచనం చదువు నాయన. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకొందరు.
నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను దేవదూతలు ఎత్తి పట్టుకుంటారట. ఎప్పుడు పట్టుకుంటారంటే దీనికి నిర్వచనంలో మొదటి వచనం, మహోన్నతుల చాటు నివసించువాడు సర్వశక్తు నీడను విశ్రమించువాడు అని చూస్తూ ఉన్నాం. దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకోవాలంటే తగలకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవుని ఆశ్రయించేవారుగా ఉండాలి. అది వాక్యం. దేవుని ఆశ్రయించేవారుగా ఉండాలి. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వాళ్ళ జీవితాల్లో ఏమంట, ఇకపై వచ్చలో మీరు అధ్యాయాలు కూడా మనం చదువుతుంటే శత్రువు భయం కానీ, లోక తెగులు కానీ, అపాయము కానీ, అభ్యంతరాలు కానీ, తర్వాత నీకు సింహము లాంటి స్వభావాలు కానీ అవేవి కూడా నీ దరికి అవి నీకు తగలదు, నీ దగ్గరికి రావు. అపాయమే రానే రాదు యేసు నీకుండగా. మనకు దేవుడు మనకు ఉండాలి, మనం దేవునితో ఉండాలి. అంతే కదా? ఎంతగా దేవునితో నువ్వు ఉంటావో ఆయనలో ఉంటావో. ఇప్పుడు గమనించాలి. ఒక వ్యక్తి ఎదుటను కొట్టానండి, టక్మని ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంది, లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోయి ఈ కొట్టినాడు పోయి లోపల కొట్టగలడా? కొట్టలేడు. ఎందుకు? వాడు ఒక భద్రత వలయంలోనికి వెళ్ళిపోయాడు. వాడిని టచ్ చేయడానికి వేయలేదు. ఏదంటే మధ్యస్థం చేయాలి, కోర్టు చేయాలి, అంతవరకు ఇంక కొట్టడానికి వీలు లేదు. అలాగనే ఎప్పుడైతే మన జీవితంలో దేవుని నీడలోనికి వెళ్తామో, దేవుని సన్నిధిలోనికి వెళ్తామో, దేవుని సంఘములోనికి వెళ్తామో మనకు తగలకుండా ఉంటాయి. ఆ మాట మనం గమనించాలి. ఏమి తగలంటే గుడారంలో అపాయం తగలదు. మన కుటుంబాలు అపాయాలు కలగకుండా. అపాయం అంటే రకరకాలు శరీర విషయాలు కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, అనారోగ్య విషయాలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు. గుడారంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి. తగలకుండా ఉండాలంటే ఏమండి, కాలు జారి కింద పడ్డాం ఏమవుతుంది? తగిలిందనుకో పరిస్థితులు ఎటువంటి చూస్తారా? ఈరోజు అన్ని రకాలుగా మనం వెళ్ళుతున్న ప్రయాణాలు, పని పాటలు, మన కుటుంబాలు మనం తగలకుండా, ప్రమాదాలతో తగలకుండా ఏడో తగలసి మన ఇంట్లో దగ్గర పడిపోతున్నాం. అర్థమవుతుందా? ఈరోజు తగలకుండా దేవుడు మనం ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడుతున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని వాక్యంలో మనం చదువుకున్న మాట ఆయన ఆశ్రయించేవారుగా చూస్తాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనం చూద్దామా? యెషయా గ్రంథం 25:3. తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా, అది కదండి, వెట్ట తగలకుండా నీడగా ఉంటివి. ఈ మాటలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని బట్టి మనం గమనించగా ఏం చదువుతున్నామంటే గాలివాన తగలకుండా, అంతేనా? గాలివాన తగలకుండా ఆశ్రయముగాను అని మాట. శరణ్యముగాను, ఆశ్రయముగాను. ఈరోజు గాలి తుఫానులు ఎన్ని వచ్చినా దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడండి అంటే, గాలి తుఫాను అంటే శ్రమలు మన మీదకి. ఇప్పుడు గమనించండి, కొన్ని స్థలాల్లో చెన్నైలో మనం ఇటీవల చూసాం, ఎన్ని రకాల వానల వల్ల ఎన్ని నష్టం, ప్రాణ నష్టం, మనుషులు నష్టం. కొన్ని కొండలు విరిగి మనుషులు దాదాపు కొంతమంది చనిపోయిన వారు కదా. ఇప్పుడు ప్రమాదం అనే పరిస్థితులు ఊహించారు, వారు చనిపోతారని ఎవరు ఊహించలేదు. ఆ ప్రమాదంలో వెళ్తారు వాళ్ళు అనుకోలేదు. అనుకోని విధంగా మన జీవితాలకు వస్తున్నప్పటికి కూడా గాలివానలు తగలకుండా వారికి ఆశ్రయముగాను, శరణ్యముగా దేవుడు మనకున్నాడు. అంటే మన ప్రాణాలు కాపాడడానికి దేవుడు మనకున్నాడు. మన ప్రాణాలు కాపాడబడాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని యొక్క ఆశ్రయంలోనికి, ఆయన శరణ్యములోనికి మనం వెళ్ళాలి. ముందుగా రెడ్ అలర్ట్ అంటారు. ఇదిగో సురక్షితమైన ప్రాంతాలకు మీరు అందరూ వచ్చేయండి, వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, రాబోతున్న రోజుల్లో 10వ తేదీ కూడా మరలా వానలో ఉన్నాయి కాబట్టి మీరు అందరూ రెడీగా ఉండండి అని అనుకో, వాళ్ళు రెడ్ అలర్ట్ బట్టి జాగ్రత్తగా వచ్చేస్తుంటే సేఫ్ ప్రదేశాలు అయిపోతాయి. లేదంటే లేదు. గత 2 ఏళ్ళకు ముందుగా ఈ ప్రాంతాల్లో కూడా భయంకరమైన వానలు ఏర్పడ్డాయి. సముద్రం బట్టే చేపలు ఈదులోనే పట్టారు. నీకా నాక చేపలు పట్టారు. అర్థమైందా? నీళ్ళులా, తిండిలా, నడిచిపోయేదానికి గల దాన్ని కొట్టుకొని పోతున్నాం. ఇదే ప్రాంతాల్లో తిరుపతిలో ఒకప్పుడు వానలకి వాన పైనుంచి కదా నీళ్ళు ఏమంటే చూస్తున్నాం. అర్థమైందా? ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు మళ్ళీ ఏం చేసి వచ్చాడు? ఇండ్ల మీదకి నీళ్ళు వచ్చేసాయి. ఇళ్ల మీదకి నీళ్ళు వచ్చి బురదలు వచ్చేసి ఇల్లంతా వస్తువులు మనం చూసాం. ఇటీవల విజయవాడ, ఆ తర్వాత ఇప్పుడు చెన్నై,
కొన్ని ప్రాంతాలంతా కూడా ఎంత ఈరోజు మనం హ్యాపీగా ఉన్నాం. కొన్ని చోట్ల భూకంపాలు చూస్తున్నాం కదండి, న్యూస్లోనే మనం చూస్తున్నాం, గ్రూపులో చూస్తున్నాం. ఈరోజు మనం ఈ మాత్రం ఉన్నామంటే తగలకుండా గాలి తుఫానుల మధ్యలో కూడా దేవుడు మనల్ని కాపాడుతుంటే ప్రభువును మనం ఎంతగానో స్తుతించగలిగిన వారమాట. చివరిగా ఒక్కొచ్చి చదివి ప్రార్థన చేసుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం. తగులకుండా ఆ మాటలో దేవుని వాక్యాన్ని చదువుదాం. 5వ అధ్యాయం 18వ వచనం చదువునైనా. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన గాయపరిచి గాయములు కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. తర్వాత ఎన్ని బాధలంట? 6 బాధల నుండి ఆయన నేను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ఈ సందర్భం మీకు అర్థమైంది. 6 బాధలు, ఒకవేళ 7వ బాధ వచ్చినా తగలదు. అంటే ఒకవేళ నష్టపోయినా సరే తిరిగి దేవుడు దాన్ని రెట్టింపుగా యోబు కుటుంబానికి ఇచ్చాడా లేదా? తగలకుండా వారి జీవితాన్ని కీడు తగలకుండా చేశాడు. కీడు తగలకుండా చేయడం ఒక మాట చెప్పాలంటే నేను ముగిస్తాను ఇందులో. భార్య లేకపోతే ఏమి లేకపోయింటే తిరిగి సంతానం. మీరు బాగా ఆలోచించాలి. అంత నష్టపోయాడే కదండి అన్నారు. అంత నష్టపోయాడే కదండి. ఆస్తి పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు, పిల్లలు పోయినా మరలా సంపాదించుకోగలిగే స్థితిలోకి ఇచ్చంటే అసలు భార్య లేకపోతే పిల్లలు ఎలా వస్తారు? కుటుంబ సంసార జీవితం ఎలా ఏర్పడుతుంది? దేవుడు అందుకే భార్యాభర్తలు ఉంచాడా. కీడు తగలకుండా నీకు చేస్తాను. వారి జీవితాల్లో పోయిన వారిని మరలా 20 మంది సంపాదించుకోగలిగారు. అందులో 3 పేరు, స్త్రీల పేరు రాశాడు దేవుడు 42వ అధ్యాయం యోబు గ్రంథంలో. ఈరోజు కొన్ని సందర్భాల్లో ఆయన గాయం చేసిన వాస్తవమే, శ్రమ కలిగించిన వాస్తవమే, దరిద్రతను నడిపించిన వాస్తవమే, రోగములో గుండా పంపించిన వాస్తవమే, అనేక సందర్భాల్లో నువ్వు హాస్పిటల్ పడుకునే పరిస్థితుల్లో నడిపించే వాస్తవమే, అనేక అప్పుల్లో అనుభవించే వాస్తవమే. వాటన్నిటిలో ఉంచి పాఠం నీకు నేర్పించి మరలా నిన్నేం చేశాడు? కీడు నుంచి తప్పించి నీకు హాని కలగకుండా చేశాడు. కీడు తగలకుండా చేశాడు. తిరిగి ఆ కీడులోని ఆ బాధలు అలాగలేదు, దాని నుంచి బయటపడేశాడు ఆయన. ఏ కీడు నీకు వచ్చినా, ఏ బాధ నీకు వచ్చినా, ఏ శ్రమ నీకు వచ్చినా, ఏ దరిద్రత నీకు వచ్చినా, ఏ రోగం నిన్ను అంటినా, ఏ శక్తుల ప్రభావం బట్టి నువ్వు అణిచివేయబడినా వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను తప్పించాడు. అగ్నిగుండం తప్పించాడు. ముఖ్యంగా నీ ఆత్మ అగ్నికి వెళ్ళకుండా నిత్యము పరలోకంలోనికి రావడానికి యేసు ప్రభువు తన రక్తమే కార్చి ప్రాణమే పెట్టి చనిపోయి సమాధి చేయబడి నీ కొరకు తిరిగి లేచాడు. అగ్నిగుండం తప్పించడానికి ప్రభు తన జీవితాన్ని త్యాగం చేసి మన ప్రభునిటువంటి యేసుక్రీస్తు వారు చనిపోవడానికి ఇష్టపడ్డాడు. నిన్ను తగలకుండా, అగ్గి తగలకుండా, ఎక్కడ ఈ లోకం విడబడితే మరి పరలోక రాజ్యంలోనికి వెళ్ళాల్సి నిన్ను అగ్నిగుండానికి వెళ్ళకుండా దేవుడు నిన్ను తప్పించి నీ ఆత్మను కాపాడడానికి కొరకు తన జీవితాన్ని సర్వస్వం త్యాగం చేశాడు. పరలోకాన్ని వదులుకున్నాడు, స్తుతి ఆరాధన వదులుకున్నాడు, మహిమను వదులుకున్నాడు. నీ కోసం నా కోసం తన జీవితం తగలబెట్టుకున్నాడు. కొంతమంది అంటారు ఈ లోకంలో అన్యాయంగా తగలబెట్టుకున్నారండి. దేవుడు నిన్ను రక్షించడానికి కొరకై తన జీవితమే త్యాగం చేసి చనిపోయి సమాధి చేయబడి ప్రభు తిరిగి లేచాడు. కాబట్టి ఈ రాత్రి వేళ ప్రభు నమ్మితే, నీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందితే యేసుక్రీస్తు దేవుడు అని, రక్షకుడని, అగ్నిగుండం తప్పించి పరలోకానికి ఇస్తాడని నువ్వు నమ్మగలిగితే కీడు లేకుండా, హాని లేకుండా, అగ్ని లేకుండా, ఎండ తగలకుండా, గాయాలు లేకుండా, ప్రమాదం లేకుండా నిన్ను తప్పించి తన సన్నిధి భాగ్యం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి విధంగా ఈ రాత్రి వేళ విన్న వారందరికీ దేవుడు తగలకుండా ఉండునుగాక. ఆమేన్.